ఓట్ చోరీ ఈ ఇష్యూ గురించి మనలలో చాలా మంది వీడియో చేయి అన్నారు. ఆగస్టు 7 రోజు రాహుల్ గాంధీ గారు 5 గంభీరమైన ఆరోపణలు చేశారు. భారతదేశంలో ఎన్నికలు నిర్వహించే ఎలక్షన్ కమిషన్ బీజేపీ పార్టీ ఇద్దరు కుమ్మక్కయ్యారు. భారతదేశంలో జరిగే ఎలక్షన్స్ మొత్తంలో అవకతవకలు జరుగుతున్నాయి అని ఆరోపించారు. దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఈ వీడియోలో ఫస్ట్ రాహుల్ గాంధీ పెట్టిన అలిగేషన్స్ ఏంటి, ఈయన యొక్క డిమాండ్స్ ఏంటి అనేది మొదటగా చెప్తా. ఈసీఐ ఇచ్చిన కౌంటర్ ఏంటి అనేది తర్వాత చెప్తా. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. దానికంటే ముందు చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం, ఇండియాలో ఓటర్స్ ను ఎలా స్ట్రీమ్ లైన్ చేస్తారు, ఓటర్ లిస్ట్ ను ఎలా తయారు చేస్తారు, పోలింగ్ లిస్ట్ అంటే ఏంటి, ఎలక్టోరల్ లిస్ట్ అంటే ఏంటి, ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ 2 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఉదాహరణకు అమలాపురం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ 44 ఉంది. ఇక్కడ ఎన్నికలు పలానా తేదీకి నిర్వహించనున్నాము అని ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ను అనౌన్స్ చేస్తుంది. ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వ ఉద్యోగులను అపాయింట్ చేస్తారు. ఎమ్మెల్యే నామినేషన్స్ ను ఫైల్ చేస్తాడు. ఎక్కడ ఓటింగ్ వేయాలి అనే ఓటింగ్ బూత్స్ ను కూడా ఈసీఐనే సెలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత అమలాపురం కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఓటర్స్ యొక్క మొత్తం లిస్ట్ ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ అండ్ పొలిటికల్ పార్టీస్ కు ఇస్తుంది అన్నమాట. ఈ ఓటర్ లిస్ట్ ను పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్ ఎన్నికల ముందే చెక్ చేసి ఎవరైనా మిస్ అయ్యారా, తప్పుగా యాడ్ అయ్యారా, ఫేక్ ఓటర్స్ ఎవరైనా ఉన్నారా, ఫేక్ అడ్రస్ ఎవరికైనా ఉందా, ఏలియన్స్ ఉన్నారా అంటే పరరాష్ట్ర ప్రజలు ఎవరైనా ఉన్నారా అనేది చెక్ చేసి ఏదైనా ఇష్యూస్ ఉంటే, అవకతవకలుంటే అబ్జెక్షన్ ఇవ్వాలి. దిస్ ఈజ్ యాజ్ పర్ రాజ్యాంగం అన్నమాట. ఏదైనా అబ్జెక్షన్స్, ఒమిషన్స్, డెలిషన్స్, అడిషన్స్ ఉన్న ఈసీఐ కు ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరైనా ముంబై రెసిడెంట్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, ఇతను బెంగళూరులోనే ఓటు వేయాలి అనుకున్నాడు, బట్ ఇతను ఓటర్ ఐడి ముంబైలో ఉంది. ఇతనేం చేయాలి? అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఈసీఐ కు ఫామ్ 6 ను సబ్మిట్ చేయాలి. తన ఓటర్ ఐడిను బెంగళూరుకు మార్చుకోవాలి. ఈసీఐ యొక్క బాధ్యత ఏంటి అంటే ఈ వ్యక్తి యొక్క పేరును ముంబై ఓటర్ లిస్ట్ నుండి తీసివేసి బెంగళూరు ఓటర్ లిస్ట్ లో వేయాలి. కంటిన్యూస్ గా అప్డేషన్ అనేది ఈసీఐ చేస్తూ ఉండాలి. ఎవరైనా 18 years దాటినా కూడా ఫామ్ 6 లేదా వాట్ ఎవర్ ఫామ్ ను ఫిల్ చేసి అడ్రస్ ప్రూఫ్ ఇస్తే కొత్త ఓటర్ ఐడి ఇస్తారు అనమాట. ఇప్పుడు ఎలక్టోరల్ లిస్ట్ లో యాడ్ అయిన కొత్త ఓటర్స్ నిజంగా ఉన్నారా, ఫేకా కాదా అనేది ఎవరైనా చెక్ చేయాలి కదా. ఇలా చెక్ చేయడానికి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ను ఈఆర్ఓ అపాయింట్ చేస్తాడు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ లో అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలా చాలా మంది ఉంటారు. ఈ బూత్ లెవెల్ చెకింగ్ అనేది ఎన్నికల ముందు ఒక్కటే కాదు, రెగ్యులర్ గా ఇయర్లీ జరుగుతూ ఉంటుంది. బూత్ లెవెల్ ఆఫీసర్స్ లో ప్రభుత్వ ప్రతిపక్ష కార్యకర్తలు కూడా ఉంటారు. వీళ్ళు ఇంటింటికి వెళ్లి ఓటర్ లిస్ట్ లో ఉన్నవారు బ్రతికే ఉన్నారా, చచ్చిపోయారా, ఈ అడ్రస్ లోనే ఉన్నారా, ఈ ఊర్లోనే ఉన్నారా అనేది చెక్ చేస్తారు. ఫిజికల్లీ చెక్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్ అంటే పోలింగ్ లిస్ట్ ను ఈసీఐ విడుదల చేస్తుంది. ఈ పోలింగ్ లిస్ట్ లో ఫైనల్ గా ఎవరెవరు ఓట్స్ వేస్తారు అనేది తెలుస్తుంది. ఆ తర్వాత పోలింగ్ లిస్ట్ లో పేరున్న వారు మాత్రమే ఓటు వేయగలరు. పోలింగ్ బూత్ లో కూడా ప్రభుత్వ ప్రతిపక్ష కార్యకర్తల దగ్గర ఈ పోలింగ్ ఓటర్ లిస్ట్ ఉంటుంది. చాలా సార్లు గాల్లో మన్నులలో చాలా మంది ఓటర్ ఐడి తీసుకుని ఓటింగ్ స్టేషన్ కు వెళ్లిపోతారు, కానీ అక్కడ పోలింగ్ లిస్ట్ లో వారి యొక్క పేరు ఉండదు. దీంతో గొడవ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈసీఐ 100 కోట్ల ప్రజల డీటెయిల్స్ ను నేషనల్, స్టేట్ ఎలక్షన్స్ కు ముందు ప్రతిసారి అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. రాహుల్ గాంధీ గారు 5 ఆరోపణలు చేశారు. బెంగళూరు సెంట్రల్ లో ఉన్న మహదేవ్పుర కాన్స్టిట్యుయెన్సీలో 1 లక్ష ఫేక్ ఓట్స్ పడ్డాయి అని ఆరోపించాడు. ఈ 1 లక్ష ఓట్స్ లో డూప్లికేట్ ఓట్స్ 12,000, ఫేక్ లేదా ఇన్వాలిడ్ అడ్రస్ ఉన్నవారు 40,000, ఒకే అడ్రస్ లో బల్క్ ఓటర్స్ 10,000, ఓటర్స్ విత్ ఇన్వాలిడ్ ఫోటోస్ లేకుండానే ఓట్ వేసిన వారు 4,000, ఫామ్ 6 ను మిస్యూజ్ చేసిన వారు 33,000 మంది. ఇప్పుడు దీన్ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాహుల్ గాంధీ గారు మహదేవ్పుర కాన్స్టిట్యుయెన్సీ యొక్క ఎలక్టోరల్ లిస్ట్ ను తీసుకున్నారు. అంటే ఈసీఐ పోలింగ్ లిస్ట్ ను విడుదల చేసే ముందు పొలిటికల్ పార్టీస్ కు ఇచ్చే ఎలక్టోరల్ లిస్ట్ డేటా తీసుకొని పీడిఎఫ్ పేపర్స్ ను టెక్నాలజీ యూజ్ చేసి స్కాన్ చేసి 1 లక్ష ఓట్ల ఫ్రాడ్ ను బయట పెట్టారు. సింగ్ దాంగ్ అనే వ్యక్తి పేరు 4 పోలింగ్ బూత్స్ లో ఉందంట. ఆదిత్య శ్రీవాస్తవ్ పేరు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ 3 రాష్ట్రాల్లో ఉంది. శకుని రాణి అనే పెద్దావిడ పేరు 3 పోలింగ్ బూత్స్ లో ఉంది. బియర్ క్లబ్ అనే ఒక మందు షాప్ అడ్రస్ మీద 68 ఓటర్స్ నమోదయ్యారు. 80 మంది ఓటర్స్ యొక్క హౌస్ నంబర్ 0 అంట. ISSQHHUG అనే ఫాదర్ పేరు మీద ఓటర్ ఐడీస్ ఉన్నాయి. అసలు ఫోటోస్ లేకుండానే ఓటర్ ఐడీస్ ఇచ్చేశారు. అంటే ఈయన ప్రకారం దేశం మొత్తంలో ఉన్న ఓటర్ డేటాను రీడ్ చేసి తప్పులు వెతకడానికి చాలా టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని
అన్ని ఏరియాస్ లో ఎలక్షన్ కమిషనర్స్ అండ్ బీజేపీ ఎన్డీఏ కూటమి అందరూ కుమ్మక్కయ్యారు, ఫేక్ ఓటర్స్ ను డంప్ చేసి ఓటర్ చోరీ చేస్తున్నారు అని నిన్న ఆరోపించారు. ఒకవేళ ఈసీఐ డిజిటల్ ఓటర్ లిస్ట్ తమకిస్తే వీళ్ళు ఈజీగా ఫాస్ట్ గా దేశం మొత్తంలో ఎక్సర్సైజ్ చేసి తప్పులను వెతుకుతామని కాన్ఫిడెంట్ గా చెప్పారు. మహారాష్ట్ర సెంట్రల్ ఎలక్షన్స్ లో ఇండియా కూటమి 48 సీట్స్ లో అంటే కేంద్ర ఎన్నికల్లో 48 సీట్స్ లో 31 సీట్స్ హ్యూజ్ మెజారిటీతో గెలిచింది. 5 months తర్వాత జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో అంటే స్టేట్ ఎలక్షన్స్ లో టోటల్ గా 280 సీట్స్ ఉంటే 230 సీట్స్ బీజేపీకి వచ్చాయి. అంటే బీజేపీ అండ్ కోక్ వచ్చాయి. కేవలం 50 సీట్స్ మాత్రమే ఇండియా బ్లాక్ గెలుచుకుంది. 5 months లో ప్రజల మనసు ఎలా మారింది? సెంట్రల్ ఎలక్షన్స్ లో మేము గెలిచాము, స్టేట్ ఎలక్షన్స్ లో ఎలా ఓడిపోయాము. హర్యానాలో కూడా సెంట్రల్ ఎలక్షన్స్ లో బాగా పర్ఫామ్ చేశాం, కానీ స్టేట్ ఎలక్షన్స్ లో ఇండియా బ్లాక్ కు ఓట్సే పడలేదు. బీహార్ ఎన్నికల్లో కూడా మహారాష్ట్ర లాగా ఓట్ చోరీ చేసి ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అని ఆరోపించారు. ఓవరాల్ ద కాంటెస్ట్ ఏంటయ్యా అంటే నంబర్స్ ను పక్కన పెడితే కాంటెస్ట్ ఈస్ బీజేపీ పార్టీ వరుసగా 3 సార్లు ఎలా గెలుస్తోంది, స్టేట్ సెంట్రల్ ఎలక్షన్స్ లో ఎలా గెలుస్తోంది డిస్పైట్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ. ప్రపంచంలో తోటి వాళ్లే థర్డ్ టర్మ్ గెలవలేకపోయారు. యూరోప్ లో కూడా థర్డ్ టర్మ్ ఒక ఐడియాలజీ ఉన్నవారు గెలవలేకపోయారు, రిపీట్ కాలేకపోయారు. ప్రజల మనసులు మారుతూ ఉంటుంది. భారతీయ ప్రజలు ఎలా బీజేపీను గెలిపిస్తున్నారు? యాంటీ ఇన్కంబెన్సీ ఇండియాలో పని చేయడం లేదా? ఓట్ చోరీ జరుగుతోంది. ఒకరు ఒక ఓటు వేయడం లేదు, చాలా ఓట్లు వేస్తున్నారు. ఈసీఐ బీజేపీ ఇద్దరు సీక్రెట్ పార్ట్నర్స్. ఈసీఐ కమిషనర్స్ ను బీజేపీ పార్టీనే ఎన్నుకుంటుంది కాబట్టి అవకతవకలు జరిగాయి. ఈసీఐ ఎన్డీఏ ఇద్దరూ కలిసిపోయారు అని రాహుల్ గాంధీ గారు ఆరోపించారు. దీనికి కౌంటర్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని చెబుతోంది? రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం కాదు, స్వార్న్ అఫిడవిట్ వేసి ఓత్ తీసుకోవాలి. నేను చెబుతున్నవన్నీ నిజాలే, అవుట్ ఆఫ్ మై బెస్ట్ నాలెడ్జ్ నేను నిజాలే చెబుతున్నాను, నేను తప్పు చెప్పినట్లయితే నన్ను జైల్లో వేయొచ్చు అని చెప్పి రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతే ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని ఈసీఐ అంటోంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 31 రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషన్ పైన నిందలు సాలిడ్ ప్రూఫ్స్ లేకుండా వేయకూడదు, ర్యాండమ్ గా వేయకూడదు. అబద్ధపు ఆరోపణలు చేస్తే జైల్లో వేస్తారు. బికాజ్ ఎన్నికల పైన నమ్మకం లేదు అంటే డెమోక్రసీ ఫెయిల్ అయినట్లు, ఈ దేశమే ఫెయిల్ అయినట్లు అన్నమాట. రాహుల్ గాంధీ గారు టోటల్ ఎలక్షన్సే కాంప్రమైజ్ అయ్యాయి అంటున్నారు. కాంగ్రెస్ బ్లాక్ గెలవాలి కానీ బీజేపీ గెలుస్తోంది అంటున్నారు. ప్రజల్లో ఎన్నికల పట్ల నమ్మకం కోల్పోయేలా చేస్తున్నారు. కాబట్టే ఇది చాలా పెద్ద విషయం. ఒకవేళ ప్రూవ్ అయితే ఇండియా మొత్తం నాశనం అవుతుంది, స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఆల్రెడీ ట్రంప్ ఎప్పుడు దొరకతారా అని చూస్తున్నాడు. ఇది కనుక ప్రూవ్ అయిందా ఇండియాలో డెమోక్రసీ ఫెయిల్ అయింది, ఓటర్ ఫ్రాడ్ జరిగిందని ప్రూవ్ అయిందా, ఇండియా ఈజ్ నాట్ డెమోక్రసీ అని తెలిస్తే ఇన్వెస్టర్స్ బ్యాక్ ఆఫ్ అవుతారు. మీరు నేను అందరం ఓల్డ్ డేస్ కు వెళ్ళిపోవాలి. దిస్ ఈజ్ నాట్ అండ్ స్మాల్ అలిగేషన్. అంటే 2019, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ బ్లాకే గెలవాలి కానీ ఓట్ చోరీ చేసి బీజేపీ గెలుస్తోంది అనే ఓవరాల్ కాంటెస్ట్ వచ్చేలాగా ఆయన చెప్పారు. అయితే రాహుల్ గాంధీ గారు ఈసీఐ చెప్పినట్లు ఇంతవరకు ఓత్ తీసుకోలేదు. నేను ఓత్ తీసుకోను, యాజ్ అన్ సిటిజన్ గా నా కన్సర్న్ ను రేస్ చేశాను, లెట్ ఈసీఐ ఇన్వెస్టిగేట్ అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. బీజేపీ కార్యకర్తలు ఏమంటున్నారు అంటే నీ దగ్గర సాలిడ్ ప్రూఫ్స్ ఉంటే ఓత్ తీసుకో, ఆ తర్వాత చూసుకుందాం అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారు? మీ దగ్గర దమ్ముంటే రాహుల్ చెప్పేది నిజమా కాదా అని ప్రూవ్ చేయండి అంటున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(3)(24) ఏమంటున్నాయి? ఎలక్షన్ కమిషన్ దేవుడేమీ కాదు, వీళ్లకు సపరేట్ ఇమ్యూనిటీ ఉండదు, ప్రజలు ఎవరైనా వీళ్ళను ప్రశ్నించవచ్చు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని రాజ్యాంగమే అంటోంది. ఇక్కడ రాజ్యాంగమే దాగుడు మూతలాడుతోంది. ఒకటి ఎస్ అని చెప్పండి లేదా నో అని చెప్పండి సార్. కొన్నిసార్లు మన రాజ్యాంగం బ్యాటింగ్, బౌలింగ్ అండ్ అంపైరింగ్ కూడా చేస్తూ ఉంటుంది. ఈసీఐ ఇచ్చిన రెండవ కౌంటర్ ఏంటి అంటే రాహుల్ గాంధీ గారు మహదేవ్పురాలో రీసెర్చ్ చేసిన ఓటర్ లిస్ట్, ప్రైమరీ ఓటర్ లిస్ట్, ఈయన ప్రాథమిక ఓటర్ లిస్ట్ తీసుకొని తప్పులు వెతుకుతున్నారంట. నేను ఇంతకు ముందు ఏం చెప్పా? మొదటగా ఎలక్టరల్ లిస్ట్ వస్తుంది, దాంట్లో అడిషన్స్, డెలిషన్స్ ఉంటే పొలిటికల్ పార్టీస్ ఒబ్జెక్షన్ ను రేస్ చేయాలి. బూత్ ఆఫీసర్స్ చెక్ చేసిన తర్వాతే పోలింగ్ లిస్ట్ అనేది, ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. దీనికి రాహుల్ అండ్ టీమ్ ఇస్తున్న కౌంటర్, పోలింగ్ లిస్ట్ ను డిజిటల్ ఫామ్ లో, రీడబుల్ ఫామ్ లో ఇస్తే ఎవరికి ఓటు వేశారు అనే సీసీటీవీ ఫుటేజెస్ ఇవ్వండి, ఆ తర్వాత మేము కూడా సాలిడ్ ప్రూఫ్స్ ఇస్తాము అంటున్నారు. ఈసీఐ తనను తాను ప్రూవ్ చేసుకోవాలి అంటే ఈ ఇష్యూలో ఒక కమిషన్ ను అపాయింట్ చేసి లేదా ఒక వాచ్ డాగ్ ను అపాయింట్ చేసి ఒక థర్డ్ పార్టీని అపాయింట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. అట్లీస్ట్ ఒక్క కాన్స్టిట్యుయెన్సీ సీసీటీవీ ఫుటేజెస్ ఇవ్వాలి. పొలిటికల్ పార్టీస్ కు ఇస్తే ప్రైవసీకు భంగం అవుతుంది. ఇది నిజమే, ఎవరికి పడితే వాళ్లకు సీసీటీవీ ఫుటేజెస్ ఇవ్వడానికి లేదు. ఇలా అయితే రేపు ఎవరైనా వచ్చి ర్యాండమ్ గా క్వశ్చన్స్ అడగగలరు. ఒక న్యూట్రల్ కమిటీను ఫామ్ చేసి శాంపుల్ బేసిస్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుంది. దీన్ని ఎంత దాస్తే అన్నే క్వశ్చన్స్ లేవనెత్తుతారు.
రాహుల్ గాంధీ గారు ఓత్ తీసుకుంటారా అంటే ఐ డోంట్ థింక్ సో హీ విల్ టేక్ ద ఓత్. ఈయన ఇష్యూను లైవ్ గా పెడుతూ పొలిటికల్ డిఫెన్స్ కోసం వాడుకుంటారు. అయితే ఈసీఐ బీజేపీ ఇద్దరూ కలిసిపోయారు, ఎన్డీఏ ఈసీఐతో కుమ్మక్కైంది అని కూడా ప్రూఫ్స్ లేకుండా ఆరోపించకూడదు. ఎందుకంటే ఫేక్ ఓటర్స్ బీజేపీకి ఓటు వేయొచ్చు, కాంగ్రెస్ కు కూడా ఓటు వేయొచ్చు. జనరలైజ్ చేసి చెప్పకూడదు. స్పెసిఫిక్ గా కొన్ని ఏరియాస్ లో ఫేక్ ఓటింగ్ ఉన్నాయి. ఇక్కడ మన ఓటింగ్ ప్రొసీజర్ ప్యూర్ గోల్డ్ అని ఎవరూ చెప్పడం లేదు. నేను చూసా, ఒక్కడు 2-3 ఓట్స్ వేయడం నేను చూసా. అయితే ఆ ఒక్కడు ఒక పార్టీకు చెందినవాడు కాదు, అన్ని పార్టీస్ కు, ప్రభుత్వ ప్రతిపక్ష నాయకుల్లో కార్యకర్తల్లో చాలా మంది ఇది చేస్తూ ఉంటారు. ఆన్ గ్రౌండ్ కు వెళ్తే మీకు అర్థమవుతుందండి. కొంతమంది మేధావులు ఎక్కడో ఫారెన్ లో కూర్చొని గాల్లో మేడలు కడుతున్నారు, గాల్లోనే కొత్త కొత్త ఇల్యూజన్స్ ను క్రియేట్ చేస్తున్నారు. ఆన్ గ్రౌండ్ లో వస్తే తెలుస్తుంది. ఈసీఐ ఎక్కడ ఫెయిల్ అయిందో తెలుసా? చాలా పూర్ గా అప్డేట్ చేస్తారు. వీళ్ళ దగ్గర సరైన సిస్టమ్ లేదు. ఒకరి పేరు మల్టిపుల్ పోలింగ్ బూత్స్ లో ఉంటుంది. యాక్చువల్లీ ఎన్నికలకు 1 year ముందే ఓటర్ లిస్ట్ ను, ఫైనల్ పోలింగ్ లిస్ట్ ను ఫ్రీజ్ చేయాలి. కానీ వీళ్ళు ఎన్నికలకు ఫ్యూ వీక్స్ ముందే ఎలక్ట్రల్ లిస్ట్ ను రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత బూత్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సెర్చ్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు. ఆ తర్వాతే ఫైనల్ లిస్ట్ ను కొద్ది రోజుల ముందు రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ను ఎలక్ట్ చేసే ప్రాసెస్ ను కూడా ప్రభుత్వ నాయకులు చేంజ్ చేశారు అని రాహుల్ గాంధీ గారు అండ్ వారి యొక్క టీం ఆరోపిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న 3 మేజర్ ఆఫీసర్స్ ను 2023 కంటే ముందు, అంటే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2023 కంటే ముందు ఉన్న ప్రభుత్వాలన్నీ ఏం చేసేవి, ఎలా అపాయింట్ చేసేవి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్ అండ్ యూనియన్ మినిస్టర్ కలిసి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ ను 2023 కంటే ముందు అపాయింట్ చేసేవారు. మార్చ్ 2023లో సుప్రీంకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చి ఎలక్షన్ కమిషనర్స్ ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ తో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే జడ్జి గారు కూడా అపాయింట్ చేయాలి అనే ఒక రూలింగ్ ఇచ్చారు. డిసెంబర్ 12, 2023లో రాజ్యసభ, లోక్సభలో ప్రభుత్వ పార్టీ ఒక కొత్త చట్టాన్ని పాస్ చేసి ఎలక్షన్ కమిషనర్స్ ను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎలక్ట్ చేయకూడదు, జడ్జి గారిని తీసివేసి ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ ప్రధానమంత్రి అపాయింట్ చేసిన ఒక యూనియన్ మినిస్టర్, ఈ ముగ్గురు మాత్రమే ఈసీఐను అపాయింట్ చేయగలరు. అంటే 2-1 లీడ్ లో వీటో పవర్ మొత్తం బీజేపీ పార్టీకే ఉంటుంది అన్నమాట. రాహుల్ గాంధీ ఈసీఐను బీజేపీతో కలిపి చూస్తున్నారు. ఈసీఐ కాంప్రమైజ్ అయ్యింది అంటున్నారు. అయితే ఈ ప్రాసెస్ లో లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉన్నారు కదా. అవకతవకలు జరిగితే ఎల్లోపికు తెలియకుండా ఉంటుందా అనేది బీజేపీ పార్టీ నాయకుల ఆరోపణ. 2023 కంటే ముందు ఎలక్షన్ కమిషనర్స్ ను రూలింగ్ పార్టీ నాయకులే అపాయింట్ చేసేవారు కదా. అలా అయితే ఇదే లాజిక్ ను వాడితే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషనర్స్ తో కుమ్మకైంది కాబట్టే గెలిచిందని బీజేపీ పార్టీ కౌంటర్ ఇస్తోంది. నేను 2 సైడ్స్ ఇస్తున్నా, మీ తెలివితో ఆలోచించి ఎవరు నిజమో మీరే డిసైడ్ అవ్వండి. కంక్లూజన్ కు రావద్దు. డెమోక్రసీ మొత్తం ఫెయిల్ అయిపోయింది, ఇండియన్ ఎలక్షన్స్ మొత్తం ఫెయిల్ అయిపోయాయి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు, జనరలైజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈసీఐ ఇచ్చిన నెక్స్ట్ కౌంటర్, ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేను ఇంతకు ముందు ఏం చెప్పా, ఎలక్ట్రల్ డేటాను, ఓటర్ లిస్ట్ ను తరచుగా అప్డేట్ చేస్తూ ఉంటారు అని చెప్పా. స్టేట్ ఓటర్ లిస్ట్ ను ఈసీఐ అప్డేట్ చేయదంట, స్టేట్ గవర్నమెంటే అప్డేట్ చేస్తూ ఉంటుందంట. స్టేట్ గవర్నమెంట్ యొక్క ఈసీఓలే అప్డేట్ చేస్తూ ఉంటారంట. రాహుల్ జీ 2023లో జరిగిన మహదేవ్పుర ఎలక్షన్స్ లో 1,00,000 ఓట్ల ఫేక్ జరిగింది, ఫ్రాడ్ జరిగింది అన్నారు. అయితే 2025లో ఈయన ఎందుకని ఈ ఇష్యూను తీసుకొస్తున్నారు అని ఈసీఐ అడుగుతోంది. 2025లో ఈ ఎలక్ట్రల్ లిస్ట్ ను కర్ణాటకలో ఉన్న స్టేట్ గవర్నమెంట్ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ అప్డేట్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంటే ఫేక్ గా అప్డేట్ చేసి ఫేక్ ఓటర్స్ ను యాడ్ చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తోంది అని ఈసీఐ ఆరోపిస్తోంది. కౌంటర్ ఆరోపణ ఇది. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీ కాకుండా బీజేపీ లేదా ఎన్డీఏ రూలింగ్ లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీ డేటా ఇచ్చి ఉండాలి, లేదా రీసెంట్ గా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ఓటర్ లిస్ట్ తీసుకొని ఈ ఎక్సైజ్ చేసి ఉండాలి అని చాలా మంది భావిస్తున్నారు. ఇక్కడ ఈసీఐ ఏమంటోంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఓటర్ లిస్ట్ ను మార్చి అందరినీ మోసం చేస్తోంది అంటోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 2025లో వీళ్ళు ఏమైనా చేయగలరు అంటున్నారు. 2023లోనే ఈ ఇష్యూను ఎందుకు లేవనెత్తలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంటున్నారు. ఈసీఐ ఇచ్చిన నెక్స్ట్ కౌంటర్, ఎన్నికల ముందు ఎలక్టరల్ ఓట్ లిస్ట్ మొత్తాన్ని పబ్లిక్ పొలిటికల్ పార్టీస్ కు ఈసీఐ రిలీజ్ చేసింది కదా. అయితే మీరు ఎందుకు అప్పుడే అబ్జెక్షన్స్ ఇవ్వలేదు, ఎందుకని అప్పుడే రెడ్ ఫ్లాగ్ చూపించలేదు? రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1960 అనే చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఏదైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటే అప్పుడే చెప్పి ఉండాలి కదా. XYZ ఫేక్ ఓటర్స్ ఉన్నారు, ఫేక్ అడ్రసెస్ ఉన్నాయి, ఓటర్ ఐడిలో ఫోటోనే లేదు అని 2 years ముందే ఎందుకని మీరు క్వశ్చన్స్ ను లేవనెత్తలేదు? 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మీరేమైనా చేయగలరు, ఎలక్టరల్ లిస్ట్ లో ఎటువంటి చేంజెస్ అయినా చేయగలరు అన్నట్లు ఈసీఐ కౌంటర్ ఇచ్చింది. ఈసీఐ ఇచ్చిన నెక్స్ట్ కౌంటర్,
ఓపెన్ ఛాలెంజ్ అంటోంది. రాహుల్ గాంధీ గారు ప్రాపర్ గా ఫుల్ డీటెయిల్స్ ఇస్తే ఓత్ తీసుకుంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి రెడీగా ఉన్నామంటున్నారు. ఈసీఐ ఇచ్చిన నెక్స్ట్ కౌంటర్ లీగల్ కాన్సిక్వెన్సెస్ ను రాహుల్ గాంధీ గారు ఫేస్ చేయాల్సి ఉంటుంది. డిఫేమేషన్ కేసెస్ వేస్తారంట. అంటే ఇలా ఆధారాలు లేకుండా ఎలా పడితే అలా ఆరోపణలు చేయొద్దు, మీకు దమ్ముంటే ఓత్ వేయండి అన్నట్లు వీళ్ళు మళ్ళీ చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు పెట్టిన డిమాండ్స్ ఏంటి అంటే బీహార్ ఎన్నికల ముందు ఈసీఐ ఎలక్షన్ రివిజన్ ను చేయకూడదంట. ఈసీఐ డిజిటల్ ఓటర్ డేటాను రిలీజ్ చేయాలంట. సీసీటీవీ ఫుటేజెస్ రిలీజ్ చేయాలి. ఈసీఐ కాంప్రమైజ్ అయ్యింది, ఈసీఐ కమిషనర్స్ దిగిపోవాలి అన్నట్లు కాంగ్రెస్ బ్లాక్ డిమాండ్ చేస్తోంది. అఖిలేష్ యాదవ్ గారు బ్యారికేడ్స్ దూకి హడావిడి చేశారు. లాస్ట్ గా ఈసీఐ శకునీదేవి 2 పోలింగ్ బూత్స్ లో ఓటు వేయలేదు, ఒకే చోట ఓటు వేసిందని క్లారిఫై చేసింది. రాహుల్ గాంధీ గారు ఎలక్టోరల్ ఓటర్ లిస్ట్ యొక్క అవకతవకలను ఎత్తి చూపారు. యాక్చువల్లీ దిస్ ఈజ్ అన్ కోర్ ఇష్యూ. మహదేవ్పుర ఇప్పుడు నేషనల్ ఇష్యూ అయింది. మనలాంటి చాలా మంది తెలుగు వాళ్ళు మాక్సిమం ఇక్కడే ఉంటారు. మారతల్లి, టిన్ ఫ్యాక్టరీ, వైట్ ఫీల్డ్, ఐటీపీఎల్ ఇవన్నీ ఈ కాన్స్టిట్యుయెన్సీలోనే ఉంటాయి. పర్సనల్ లోన్ కోసం లేదా ఏదో ఒక ఎమర్జెన్సీ కోసం కర్ణాటకలో మనోళ్ళు ఓటర్ ఐడి అప్లై చేస్తారు. బట్ ఏపీ తెలంగాణ ఎలక్షన్స్ వస్తే బెంగళూరు నుండి తెలుగు రాష్ట్రాలకు వెళ్లి ఓట్స్ వేస్తూ ఉంటారు. మనలలో చాలా మంది ఓటర్ ఐడిను 2 చోట్ల పెట్టుకున్నారు. అయితే ఈసీఐ బాధ్యత ఏంటి అంటే ఓటర్ ఐడి డూప్లికేట్ కాకుండా చూసుకోవడం. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు కొత్త ఓట్స్ ను యాడ్ చేయడంలో చూపించే ఇంట్రెస్ట్ ఫేక్ ఓట్స్ ను తొలగించడంలో చూపించారు. అన్నా నా ఏరియాలో 1000 ఓట్స్ ఉన్నాయన్నా అని చెప్పి ఈ 2 పార్టీ కార్యకర్తలు డొనేషన్స్ తీసుకోవడంలో లేదా పార్టీ ఫండింగ్ తీసుకోవడంలో బిజీగా ఉంటారే తప్ప ఫేక్ ఓటర్స్ ఉన్నాయని అబ్జెక్ట్ చేయడంలో బిజీగా ఉండదు. అయితే ఇక్కడ జనరలైజ్ చేసి దేశం మొత్తంలో ఇదే జరుగుతోంది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మహదేవ్పుర లాంటి అర్బన్ మైగ్రెంట్ ఏరియాస్ ను వేరే ఏరియాస్ తో పోల్చడం కూడా కరెక్ట్ కాదు. బీజేపీ ఈసీఐ కుమ్మక్కయ్యారా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ లోనే తెలుస్తుంది. మనం ఏది మాట్లాడుతున్నామో జాగ్రత్తగా మాట్లాడాలి, కంక్లూడ్ చేయకూడదు. ఇండియాలో ఉన్న డెమోక్రసీను ఫెయిల్ చేయొద్దు. ఆరోపణలు కౌంటర్ ఆరోపణలు జరుగుతూనే ఉంటాయి. డీప్ స్టేట్ ఆకలితో ఉందంటే నక్కల్లా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు భారతీయులు కొట్టుకుంటారని చూస్తున్నారు. ఇక్కడ ఈసీఐ రాహుల్ గాంధీ గారి కన్సర్న్స్ ను కొట్టి పారేయడం, స్క్రాప్ చేయడం కరెక్ట్ కాదు. ఓత్ తీసుకోమని చెప్పి ప్రెజర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈసీఐ స్వయాన ముందుకొచ్చి ఈ కొన్ని డౌట్స్ ను క్లియర్ చేయాలి. అట్లీస్ట్ శాంపుల్ బేసిస్ లో అయినా క్రియేట్ చేయాలి. మేము సీసీటీవీ ఫుటేజెస్ ఎవరికి ఇవ్వము అంటే ప్రపంచ దేశాల్లో చాలా ఎలక్షన్ కమిషనర్స్ సీసీటీవీ ఫుటేజెస్ ను ప్రత్యేకంగా బయటకు ఇచ్చారు. సీసీటీవీ శాంపుల్స్ ను ఇచ్చారు. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.